నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఓవైపు కృష్ణా జలాల లొల్లి నడుస్తూ ఉంటే మరోవైపు తిట్ల పంచాయతీ నడుస్తుంది. సో మాట్లాడదాం కృష్ణా జలాల మీద. ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు. శంకరన్న నమస్తే. సో ఎట్లా ఉంది పరిపాలన ఈ 60 రోజుల పాటు? ప్రజలు మెచ్చిన పరిపాలన కొనసాగుతా ఉంది. దుర్మార్గమైన పరిపాలనకు అంతం చేసిండ్రు. ఇవాళ పచ్చి దగాకూరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అక్కాసు వెలుగగక్తా ఉన్నాడు. 10 ఏండ్లు ఉద్యమము నీటి 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 మీదనే ఉద్యమాలు చేసిండు. అధికారం కూడా నీటి మీదనే వచ్చింది. కానీ అధికారం వచ్చినాక 10 సంవత్సరాలు మొద్దు నిద్ర పోయి తాగుబోతు ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే కేసీఆరే. కాబట్టి గజ దొంగలకు గజ దొంగ, మోసాలకు మోసకారి. ఇవల్ల కృష్ణా రివర్స్ బోర్డ్ ఏదైతే ఉందో అలొకేషన్ చేసిన 299 టీఎంసీని వాడకుండా దానికి తగ్గట్టు రైతులకు ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోకుండా ఏమాత్రము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూరగా 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేసి తన ఇష్టానుసారంగా దాచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది కూలిపోయింది. కాబట్టి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ వాస్తవాలు గ్రహించారు. కాబట్టి చెప్పడం ఒకటి, చేయడం ఒకటి అనేది అందరూ ఇలా 2009లో కూడా మామునార్ పార్లమెంటు ద్వారా ప్రజలకు నచ్చజెప్పి, అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం వలసల జిల్లా, దీన్ని శస్యశాలం చేస్తామని చెప్పి ఆ రోజు 2009లో కూడా ఉద్యమం సమయంలో పాలమూరు నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ రోజుల్లో చెప్పిండు లక్షిందేపల్లి ప్రాజెక్టు షాద్నగర్లో ఎత్తైన ప్రాంతము, ఇలా శిరస్ మీద కుండ పెట్టుకున్నట్టు ఉంటుంది, తప్పకుండా ఎత్తిపోతల పథకం తీసుకొస్తాము, రిజర్వాయర్ నిర్మాణం చేస్తాము, తప్పకుండా ఎంపీగా గెలిపిండంటే ఆ రోజు పాలమూరు జిల్లా వాసులు నిజమే అని చెప్పి నమ్మి కూడా ఎంపీగా గెలిపించారు. ఎంపీ గెలిచిన తర్వాత కూడా మళ్ళా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు బహిరంగ సభల సాక్షిగా, ప్రజల సాక్షిగా లక్షిందేపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పిండు. ఇవాళ ఎన్నో బహిరంగ సభలు చెప్పిండు, సాక్షాత్తు శాసనసభలో చెప్పిండు. ఎన్నికల సమయంలో చెప్పినట్టున్నాడు కదా లక్షిందేపల్లి మొన్నటి ఎన్నికలలో కూడా చెప్పిండు. అంటే ఇవాళ దగాకోరు ముఖ్యమంత్రి, మోసపూరితాన్ని కురితే ఇలా అందుకే ఇలా రైతులు కానీ ప్రజలు కానీ కర్ర కాల్చి ఆత పెట్టిరు. కాబట్టి మళ్ళొక్కసారి బొక్కబోలరా పడ్డాడు. మళ్ళోసారి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ బీజేపీతో లోపాయకార ఒప్పందం చేసుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ఒక కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు నేనేదో మహాసభలు పెట్టి బహిరంగ సభలు, ముఖ్యంగా 13వ తారీఖు నాడు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను పెడతా, కృష్ణా జిల్లాలో మన వాటా గురించి ప్రజల్ని చైతన్యం చేస్తా, మరో ఉద్యమానికి తెరలేపుతామన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. సిగ్గు తప్పిన మాటలు చెప్తా ఉన్నాడు. నీకు అధికారం ఇచ్చిరు, ఒకసారి ఎంపీగా చేసిరు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిరు. ఇవాళ నువ్వు ట్రిబ్యునల్ ఒప్పందం ప్రకారము నేను ప్రాజెక్టులు ఎవరు కట్టొద్దు అన్నాడు, ఎవరు పూర్తి చేయొద్దన్నారు, ఎవరన్నా అడ్డుకున్నారా, ఎవరన్నా అడ్డం వచ్చిరా? అంటే ఇవాళ మళ్ళొక్కసారి తన పార్టీ ఉనికి ఎక్కడ పోతుంది అని చెప్పి మళ్ళీ ప్రజలలో ఏదో అబద్ధాన్ని మళ్ళీ నిజం చేద్దాం మనం చూస్తున్నాడు. కాబట్టి గతంలో ఇవాళ నిరూపించగలిగిన కానీ ఇలా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, అన్ని అర్థం చేసుకుంటున్నారు. మళ్ళొక్కసారి బొక్కబోలర పడతాడు, తంతే బొక్కబోలర పడతాడు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల గురించే సన్నద్ధమవుతుంది. కాబట్టి ప్రజలు నమ్మరు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కూడా అత్యధిక మెజార్టీ గెలవబోతుంది.